ఆంధ్రప్రదేశ్లోని 2 జడ్పీటీ స్థానాలు జరిగిన ఉప ఎన్నికలో ఇటు పులివెందుల కానీ ఇటు ఒంటిమిట్ట కానీ 2 స్థానాల్లో మనం ఊహించినట్టుగానే టీడీపీ అధికార పార్టీ అయిన టీడీపీ గెలిచింది. అయితే ఈ ఫలితాలను చూస్తే మాత్రం పూర్తిగా అక్కడ రిగ్గింగ్ జరిగిందని మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే పులివెందులలో అక్కడ స్థానిక శాసనసభ్యులుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. పూర్తి బలమైన క్యాడర్తో ఆ పులివెందుల నియోజకవర్గం ఉంటుంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కి. అదేవిధంగా ఒంటిమిట్ట కూడా కడప జిల్లాకు చెందింది. అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన కార్యకర్తలు బలంగా ఉన్నారు. అయితే అక్కడ ఏ మాత్రం కూడా వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఆ ప్రతిపక్షం ఉన్న పార్టీ గెలిచిందని ప్రచారం ఎక్కడ అవుతుందో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పూర్తిగా రాజకీయాల్లో ఎక్కడ ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడ జరగని విధంగా అక్కడ పూర్తిస్థాయిలో పోలీస్ వర్గాలను ఉపయోగించి అధికారులను ఉపయోగించి రిగ్గింగ్కి పాల్పడినట్టు కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. అయితే ఫలితాలను చూస్తే కేవలం పులివెందుల అర్బన్ నియోజకవర్గంలోనే కేవలం 687 ఓట్లు మాత్రమే రావడం అనేది కూడా దీనికి ఆధారం అవుతుంది. రిగ్గింగ్ జరిగిందనే దానికి ప్రూఫ్ అవుతుంది. ఎందుకంటే వారి యొక్క సొంత గ్రామ శాఖలో ఉన్న కార్యకర్తలు ఓట్లు వేసినా కానీ దాదాపు 2000కు పైన ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ ఎక్కడా కూడా ఏజెంట్లు లేకుండా పూర్తి స్థాయిలో బయట ప్రజలను తీసుకొచ్చి ఓట్లు వేయించడం ద్వారా కేవలం 687 ఓట్లు మాత్రమే రావడంతో ఈ ఫలితాలు పూర్తిగా రిగ్గింగ్ జరగడం వల్లనే ఇలాంటి ఫలితాలు వచ్చాయనే విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది మనకి. అదేవిధంగా ఒంటిమిట్టలో మనం చెప్పుకుంటే 600 కాకుండా 2000 ఓట్లకు పైన వచ్చాయి. సో అక్కడ రిగ్గింగ్ తక్కువ స్థాయిలో అంటే పులివెందులలో కంటే కొంచెం తక్కువ జరిగినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా కూడా 2 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవాల్సింది. కానీ టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఈరోజు ఆ పార్టీ గెలిచిందని మనకు అర్థమవుతుంది.